गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ప్రత్యేకంగా మకర సంక్రాంతి యొక్క శుభాశయాలు తెలియజేస్తూ మకర సంక్రాంతి గొప్ప విషయాన్ని మనం సద్గురు కృప ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రమైన భారతదేశం నందు అనేక ప్రాంతాల్లో సౌరమానం ప్రకారం జరుపుకునే విశేషమైన పండుగ మకర సంక్రాంతి. ఇది ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మకర రాశిలో ప్రవేశించి ఈ పర్వదినాన్ని మకర సంక్రాంతి అని మనం వేడుకగా జరుపుకుంటాం. దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని 4 రోజుల పండుగగా జరుపుకుంటాం. మొదటి రోజు భోగి పండుగ అనగా మకర సంక్రాంతి ముందు రోజు. రెండవ దినం మకర సంక్రాంతి పండుగ. మూడవ రోజు కనుమ పండుగ. మకర సంక్రాంతి మరునాడు చేసుకునేది. నాలుగవది ముక్కనుమ పండుగ, ఆ మరునాడు చేసుకుంటాం. మానవలోకంలోని కాలమానం ప్రకారం ఒక సంవత్సరం గడిస్తే దేవలోకంలోని దేవతలకు ఒకరోజు పూర్తి అయినట్లని, మనకు ఉత్తరాయణం 6 నెలలు దేవతలకు పగలని, మన దక్షిణాయనం 6 నెలలు దేవతలకు రాత్రి అని పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి. అంటే సూర్యుడు మకరంలో ప్రవేశించిన మకర సంక్రమణం నుండి సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించే కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం అని గణించాలి. అలాగే కర్కాటక సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు జరిగే సూర్యయానాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తాం. ఈ పర్వదినాలలో దేవతల్ని, పితృదేవతల్ని విధిగా భక్తి శ్రద్ధలతో అర్చన చేస్తారు. గోవులని, ఆవు దూడలని, వృషభాలని, వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్లని చక్కగా అలంకరించి మనం పూజిస్తాం. బంధుమిత్రులతో కలిసి నూతన వస్త్రాలు ధరించి భగవన్ నైవేద్యం చేసిన పంచభక్ష పరమాన్నాలను సంతోషంగా భుజించి పండుగ వేడుకలను ఎంతో వేడుకగా జరుపుకుంటాం. ప్రాచీన కాలం నుండి ఈ యొక్క పరంపర ఈ యొక్క మకర సంక్రాంతిని జరుపుతుండడం ఆనవాయితీ. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్తాడు. అందుకే ఈ రోజున సూర్య శని గ్రహాల అనుగ్రహం కోసం ఈ క్రింది దానాలను మనం చేయడం అతి ఉత్తమం. బెల్లం దానం. బెల్లం సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సంక్రాంతి రోజున పేదలకు లేదా ఆలయాల్లో బెల్లం దానం చేయడం వల్ల సూర్యభగవాను కృప వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మనం చేపట్టబోయే పనుల్లో మనకు విజయాలు లభిస్తాయి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. రెండవది నల్ల నువ్వుల దానం. సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నమవుతాడు.
శని ప్రభావంతో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోయి జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల పరమ విశ్వాసం. సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దీర్ఘాయువు లభ్యమవుతుంది. పొంగలి నైవేద్యం: కొత్త బియ్యం, బెల్లంతో చేసిన పొంగలిని సూర్యుడికి నైవేద్యంగా పెట్టి ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతామన్నమాట. పశువుల పూజ: మనకు అన్నం పెట్టే భూమిని, వ్యవసాయానికి తోడ్పడే పశువులను పూజించడం ఈ పండుగల గొప్ప మానవీయమైనటువంటి కోణం. గాలిపటాల సందడి, గొబ్బెమ్మల అందాలతో పాటు ఈ సంక్రాంతికి దాన ధర్మాలు చేసి ఆ పరమాత్ముని కృపకు పాత్రలవుతూ ఉంటారు. తెలుగు ముంగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 13న జరగబోయే భోగి పండుగకు అత్యంత అరుదైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. పండితుల లెక్క ప్రకారం ఈ ఏడాది భోగి పండుగతో పాటు షట్తిల ఏకాదశి తిథి కూడా కలిసి వస్తుంది. ఇలాంటి అరుదైన యోగం మళ్ళీ 2040 వరకు రాదని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు. భోగి మంటలు ఆరోగ్యం మరియు శాస్త్రీయ కోణంతో మనం ఆలోచించాలి. భగ అనే పదం నుంచి భోగి వచ్చింది. భగ అంటే మంట లేదా వేడి అని అర్థం. భోగి రోజు వేసే మంటలు కేవలం చలిని తట్టుకోవడానికి మాత్రమే కాదు, వాటి వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఆవు పేడ పిడకలు కాల్చడం వల్ల గాలిలోని సూక్ష్మ జీవులు నశిస్తాయి మరియు నాడులు ఉత్తేజం కలుగుతుంది. రావి, మామిడి, మేడి ఇటువంటి ఔషధ గుణాలున్న చెట్ల బెరళ్లను ఆవు నెయ్యితో కాల్చడం వల్ల వచ్చే గాలిని పీల్చడం శరీరంలోని 72,000 నాడులకు మేలు చేస్తుంది. ఈ ఏడాది భోగి రోజైన జనవరి 13 మధ్యాహ్నం 3:18 నుండి పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశి, షట్తిల ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల కూడా సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. షట్తిల ఏకాదశిలో చేయవలసిన పనులు: నువ్వుల స్నానం. స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం లేదా నువ్వుల నూనె శరీరానికి రాసుకోవడం శుభప్రదం. ఉపవాసం. ఏకాదశి స్థితి ఉన్నందున భోగి రోజున ఉపవాసం ఉండటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. నువ్వుల దానం. ఈరోజు నువ్వుల దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మానసిక అశాంతి తొలగి సంపూర్ణమైనటువంటి ప్రశాంతత మనకు లభ్యమవుతుందన్నమాట. బలిచక్రవర్తి యొక్క పురాణ గాథ ప్రకారం వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఇచ్చిన వరం ప్రకారం సంక్రాంతి ముందు రోజు బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడు. ఆయనకు స్వాగతం పలికేందుకే ఈ భోగి మంటలు వేస్తారని పురాణ కథనం. మరియు రంగనాథుడి వివాహం చేసుకోవాలి 30 రోజుల పాటు తిరుప్పావై పాశురాలను పఠించిన గోదాదేవి అనగా మన ఆండాళ్ళ తల్లి కోరిక తీరిన రోజు ఇదే. అందుకే భోగి రోజున అన్ని వైష్ణవాలయాల్లో గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి వైభవాన్ని గురించి తెలుగు ఒక సీసపద్యం ఇలా వినిపిస్తుంది. ఇంటింటి ముంగిట ఇంపైన ముగ్గులు, హరిదాసులు స్తుతించు హరిగుణములు, ఆడపిల్లలు చేయు అందమో గొబ్బిళ్ళ పూజలు, నాట్యాల భూరి శుభలు, సన్నాయి పాటలు సందడి చేసేటి గంగిరెద్దులాట కనుల విందు, బొమ్మల కొలువులు కమ్మ కమ్మని ప్రసాదములు, పేరంటాళ్ల విమల ఛవిలు, భోగి మంటలు గ్రామీణ భోగతతులు, పూరులకు సమర్పించెడి పుణ్య విధులు, పశువులను పూజ చేసేటి ప్రవర సరణి, సరసరమణీయ సంక్రాంతి చారుకాంతి. ఈ మకర సంక్రాంతి మహాపర్వం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం లేక పౌషమాసంలో వస్తుంది. పుష్యమీ నక్షత్రానికి శని అధిపతి కావున జాతకమునందు శని దోషం కలవారు ఈ దిగువ తెలియజేయబడి మంత్రమును పుష్యమాసమని నిత్యము పఠించుకొనవచ్చును. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోऽంతః, శౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. రెండవ మారు. కోణస్థః పింగళో బభ్రుః
కృష్ణో రౌద్రాంతకోపమః శౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. అలాగే ఏళ్నాటి శని దోషం కలిగిన వారు ఆ దోషోపశాంతి కోసం ఈ పిప్పలాద మహర్షి కృత శని స్తోత్రం అనునిత్యం పారాయణం చేసుకోవచ్చు. నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ, నమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఆత్మీయ మిత్రులందరికీ కూడా మరొక మారు సద్గురును ప్రార్థిస్తూ మనందరికి కూడా ఈ యొక్క మకర సంక్రాంతి శుభములు కలిగించి మన జీవితంలో ఆయురారోగ్య భోగ భాగ్యములను సద్గురు కృప మనకు అనుగ్రహించమని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల దివ్య పాదపద్మలు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.